నమస్తే. వెల్కమ్ టు హాల్స్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఆల్రెడీ నిన్న మనం 3 యూనిట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం కదండి. C23 ఇంజనీరింగ్ మెకానిక్స్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు ఏంటంటే రిమైనింగ్ 2 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి వచ్చేస్తుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు చేసిన లైక్ ఏంటంటే ఇంకా ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్కి నెక్స్ట్ అలాగే వీడియోని బూస్టప్ చేయడానికి కూడా మనకి యూట్యూబ్ ఆల్గరిథంలో మనకి ఎక్కువ లైక్స్ వస్తే మన వీడియోని తెలియలేని వాళ్ళకి కూడా బూస్టప్ చేయడానికి ఉంటుందన్నమాట. అందుకని లైక్ మాత్రం చేయండి నచ్చినట్టయితే. ఓకేనా? వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ 3 యూనిట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి రిమైనింగ్ ఏంటి అంటే 5th యూనిట్ అండ్ డైనమిక్స్ యూనిట్ అన్నది ఉండిపోయింది. ఈరోజు వీడియో ఇప్పుడు ఏంటంటే యూనిట్ 5 సింపుల్ మెకానిజమ్స్ అండ్ సింపుల్ మిషన్స్ అండి. సో 2 టాపిక్స్ అనేవి ఇందులో ఉన్నాయి. దీని నుంచి మనకి 26 మార్క్స్ అనేవి రావటం జరుగుతుంది. అంటే ప్రతి దాని నుంచి అంటే 2 షార్ట్స్ 2 ఎస్సేస్ అనమాట. సో ఫస్ట్ మనం సింపుల్ మెకానిజమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సింపుల్ మెకానిజమ్స్లో మనకి కైనమాటిక్ లింక్ అంటే ఏంటి, కైనమాటిక్ పేర్స్ అంటే ఏంటి, సో ఇందులో క్లాసిఫికేషన్స్ ఆఫ్ కైనమాటిక్ పేర్స్ అండ్ కైనమాటిక్ చైన్, మిషన్, మెకానిజం, మిషన్ అండ్ స్ట్రక్చర్, ఇవి ఏంటంటే డిఫరెన్సెస్ అన్నమాట. ఓకేనండి, ఈ డిఫరెన్సెస్ ఇవి ఏంటంటే షార్ట్స్. ఓకేనా? మనకి ఇక్కడ చూడండి కొంచెం టెర్మినాలజీ అన్నది ఇస్తారు. సో వాట్ ఈజ్ సింపుల్ మిషన్స్ అని చెప్పేసి, నెక్స్ట్ సింపుల్ మెకానిజమ్స్, రిజిడ్ బాడీ, రెసిస్టెన్స్ బాడీ, ఇవి జస్ట్ సింగిల్ సెంటెన్స్లో ఉంటాయి. ఈ సెంటెన్స్లో చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కైనమాటిక్ లింక్ అంటే ఏంటి, అలాగే టైప్స్ ఆఫ్ లింక్స్ ఏంటి, కైనమాటిక్ లింక్ అండ్ టైప్స్ ఆఫ్ లింక్స్ అండి. ఓకేనా? ఇందులో 3 టైప్స్ ఆఫ్ లింక్స్ ఉంటాయి, రిజిడ్, ఫ్లెక్సిబుల్, ఫ్లూయిడ్. సో ఇవి హెడ్డింగ్స్. అంటే ఇచ్చిన మార్క్స్ని బట్టి అంటే 3 మార్క్స్కి ఇస్తే కైనమాటిక్ లింక్ అంటే ఏంటో రాస్తారు, టైప్స్ లింక్స్ అడిగితే ఈ 3 రాసేస్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ కైనమాటిక్ పెయిర్. ఓకే, నెక్స్ట్ ఈ కైనమాటిక్ పెయిర్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే లోవరు హయ్యర్ పెయిర్స్. ఓకేనా? నెక్స్ట్ క్లోజ్డ్ ఓపెన్ పెయిర్స్. ఈ 2 డిఫరెన్సెస్ అనేవి చూసుకోవాలి. ఓకేనా? 3 మార్క్స్ వరకు. ఓకే, అంటే డిఫరెన్సెస్ ఎలా అడుగుతాడు, లోవర్ పెయిర్, హయ్యర్ పెయిర్, లేకపోతే డిఫైన్ ద లోవర్ పెయిర్ అండ్ హయ్యర్ పెయిర్, లేదంటే క్లోజ్డ్ పెయిర్ అండ్ ఓపెన్ పెయిర్ అని కూడా అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో అది మనకి ఏంటంటే షార్ట్స్. ఎస్సేస్కి వచ్చేసరికి కన్స్ట్రైన్డ్ మోషన్ గురించి ఒక ఎస్సే, అంటే ఎన్ని టాపిక్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఈ యూనిట్ నుంచి అంటే ఈ టాపిక్ నుంచి అన్నది, ఇన్వర్షన్ ఆఫ్ కైనమాటిక్ చైన్, 4 బార్ చైన్ అండ్ క్వాడ్రిక్ సైకిల్ చైన్ అండ్ బీమ్ ఇంజిన్, వాటర్ రేట్ లైన్ మెకానిజం. ఓకే, ఈ కన్స్ట్రైన్డ్ మోషన్కి వచ్చేసరికి మనకి ఈ కన్స్ట్రైన్డ్ మోషన్లో మనకి మళ్ళీ 3 అన్నవి ఉంటాయండి. కంప్లీట్లీ కన్స్ట్రైన్డ్ మోషన్, ఇన్కంప్లీట్లీ కన్స్ట్రైన్డ్ మోషన్, సక్సెస్ఫుల్లీ. సో ఎప్పుడైతే మనకి కన్స్ట్రైన్డ్ మోషన్ గురించి అడుగుతాడో మొత్తం అంటే 10 మార్క్స్కి ఈ 3 కూడా మనం ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్వర్షన్కి వచ్చేసరికి మనకి సో ఇది ఇన్వర్షన్. ఓకేనా? ఇన్వర్షన్ ఆఫ్ కైనమాటిక్ చైన్స్. ఈ చైన్స్లో మనకి 4 బార్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? 4 బార్ అండ్ ఇన్వర్షన్ ఆఫ్ 4 బార్. ఈ ఇన్వర్షన్ ఆఫ్ 4 బార్లో మనకి బీమ్ ఇంజిన్ అయినా అడగొచ్చు, లేకపోతే వాట్స్ ఇండికేటర్ మెకానిజం అయినా అడగొచ్చు, కపుల్ రాడ్ లోకోమోటివ్ అయినా అడగొచ్చు. మీరు ఈ 3 చూసుకుంటే సరిపోతుంది. జస్ట్ మీరు డయాగ్రామ్ గీస్తారు, ఏ ఇన్వర్షన్ రాస్తారు, దానికి ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇస్తారు. సో ఇది ఏంటి అంటే సింపుల్ మెకానిజమ్స్ నుంచి మనకి అడిగే క్వశ్చన్స్. అదే సింపుల్ మిషన్స్కి వచ్చేసరికి మనకి మిషన్ అంటే ఏంటి, సింపుల్ మిషన్ అంటే ఏంటి, లిఫ్టింగ్ మిషన్ అంటే ఏంటి, కాంపౌండ్ మిషన్ అంటే ఏంటి, డెఫినిషన్స్. ఈ షార్ట్స్ లోడ్, ఎఫర్ట్, ఇన్పుట్, అవుట్పుట్ అండ్ మెకానికల్ అడ్వాంటేజ్, వెలాసిటీ రేషియో, ఎఫిషియన్సీ, ఇవి కొన్ని డెఫినిషన్స్ ఉంటాయి. ఆ డెఫినిషన్స్ నెక్స్ట్ లా ఆఫ్ సింపుల్ మిషన్స్ యొక్క డెఫినిషన్స్ ఓన్లీ మనకి ఇక్కడ ఏంటంటే 3 మార్క్స్కే అడుగుతారు అన్నమాట ఇవి.
సో ఎస్ఏస్కి వచ్చేసరికి మనకి ఇక్కడ కొన్ని టాపిక్స్ అనేవి ఉంటాయి. అంటే ఎస్ఏస్ వచ్చే టాపిక్స్ అనమాట. సింపుల్ వీల్ అండ్ యాక్సియల్, డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సియల్, వామ్ అండ్ వామ్ వీల్, పుల్లెస్ 1 2 3. ఓకే, నెక్స్ట్ వెస్టర్న్ డిఫరెన్స్, పుల్లే బ్లాక్, క్రాబ్ వించ్. ఇందులో మనకి పుల్లేస్ అలాగే క్యాబ్ వించ్ ఉంటుంది కదా, సింగిల్ క్యాబ్ వించ్ ఉంటుంది, అలాగే డబల్ కూడా ఉంటుంది. ఇందులో డిఫరెన్షియల్ వీల్ యాక్సియల్ కూడా కొంచెం ఇంపార్టెంట్ అనమాట. వీటికి సంబంధించి మీరు ఏంటంటే ప్రాబ్లమ్స్ అన్నవి నేర్చుకోవాలి. ఓకేనా. ఇందులో అంటే ఇవి ఎలా అయితే నేను చెప్పానో షార్ట్స్ ఇవే వస్తాయని చెప్పేసి ఈ ఎస్ఏస్ కూడా ఇందులో నుంచి ఎస్ఏస్ వచ్చే ఛాన్సెస్ ఉన్న టాపిక్స్ అయితే ఇవి. ఈ టాపిక్లో మీరు ప్రాబ్లమ్స్ అన్నవి నేర్చుకోవాలి. ఈ పుల్లెస్కి వచ్చేసరికి సిస్టమ్ ఆఫ్ పుల్లెస్ ఏంటంటే ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ పుల్లెస్, సెకండ్, థర్డ్ ఉంటుంది. వీటి యొక్క డయాగ్రామ్స్, నెక్స్ట్ అలాగే వీటి యొక్క డెరివేషన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఎక్స్ప్లెనేషన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే వాటికి రిలేటెడ్గా ఉన్న మనకి ప్రాబ్లమ్స్ అన్నవి అడుగుతాడు. అంటే ఇప్పుడు నేను ఏవైతే స్టార్ మార్క్ పెట్టానో మొత్తం డెరివేషన్ చూసుకోవాలి, అలాగే ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనం జస్ట్ ఇప్పుడు నేను ఎలా అయితే రిటర్న్లో చూపించానో అవి టెక్స్ట్ బుక్లో చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ సింపుల్ అని ఉన్నాయి కదండి. లోడ్, ఎఫర్ట్, ఇన్పుట్, అవుట్పుట్ అండ్ ఫ్రిక్షనల్ లాసెస్, మెకానికల్ అడ్వాంటేజ్, వెలాసిటీ రేషియో అండ్ ఎఫిషియన్సీ, ఇవి డెఫినిషన్స్ మీరు చూసుకుంటారు. నెక్స్ట్ డిఫరెన్స్ ఇంకా దీనికన్నా ఎక్కువ అడగాలంటే ఐడియల్ మిషన్ అంటే ఏంటి, యాక్చువల్ మిషన్ అంటే ఏంటి, ఇర్రివర్సిబుల్, అలాగే సెల్ఫ్ లాకింగ్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ అండి, సెల్ఫ్ లాకింగ్. ఓకే, ఒకవేళ ఇంకా అంటే కొంచెం టఫ్గా అడగాలి అనుకుంటే కనుక కొన్ని అయితే అడుగుతారు. సెల్ఫ్ లాకింగ్ మిషన్ అన్న ఇర్రివర్సిబుల్ మిషన్ అన్న ఒకటేనండి. ఓకేనా, మీరు ఇది ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఇది లా ఆఫ్ సింపుల్ మిషన్స్. మీరు లా ఆఫ్ సింపుల్ మిషన్స్ అన్నవి మీరు ఫార్ములా అన్నది రాయాలి, దాని గురించి గ్రాఫ్ అన్నది ఉంటే గ్రాఫ్ కూడా రాయాలి. ఒకవేళ 3 మార్క్స్కి ప్రాబ్లం కూడా అడిగితే ఇలా సింపుల్ లిఫ్టింగ్ మిషన్ అని చెప్పేసి ఇలా 3 మార్క్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉందండి. ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ కూడా అంటే ఫార్ములాస్ వచ్చేస్తే ప్రాబ్లమ్స్ అన్నవి ఈజీయే. నెక్స్ట్ ఈ మోడల్ ప్రాబ్లం అన్నది ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు. ఎందుకంటే మనకి ఈజీగా ఈ సబ్జెక్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాబ్లమ్స్ మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే డైరెక్ట్ ప్రాబ్లమ్స్ అన్నవి వచ్చేస్తాయండి. మీరు అంటే కొంచెం డేటా అన్నదేమో చేంజ్ చేయాలనిపిస్తే చేంజ్ చేస్తారేమో కానీ రిపీటెడ్గా వచ్చేవే వస్తాయండి. మ్యాక్సిమం చాలా ఈజీగానే ఉంటుంది పేపర్. మీరైతే టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే C23లో మీరు రాస్తున్నది ఏంటంటే ఇది ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే స్టూడెంట్స్ అందరూ పాస్ అవ్వడానికి మ్యాక్సిమం రాసేయండి. ఎందుకంటే పాస్ అవ్వాలనే అనుకోండి, పేపర్ కూడా చాలా ఈజీగానే వస్తుంది. అలాగే మన ఎఫర్ట్ కూడా మనం పెట్టాలి. ఏమీ రాయకుండా పాస్ అయిపోవాలి అంటే అది అసలు మనం ఎన్ని పూజలు చేసినా ఎంతమంది దేవుళ్ళకి మొక్కినా అది అసలు జరగని పని. మన ఎఫర్ట్ అన్నది మనం పెట్టి ఏమో దేవుడి దయ వల్ల మనం చదివినవే వచ్చేస్తే పాస్ అవ్వడం కన్నా ఎక్కువ స్కోరింగ్ అన్నది చేయొచ్చు కదా. సో కాబట్టి అలాంటి మోడల్లో మనకి ఈ మోడల్ అన్నది చాలా సింపుల్ అండి, ఈజీగా కూడా చేసి ఇవ్వచ్చు. ఇదొక్కసారి ఈ మోడల్ అన్నది ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ అలాగే ఈ మోడల్ కూడా ఏ లిఫ్టింగ్ మిషన్ అని చెప్పేసి మనకి 3 కండిషన్స్ అన్నవి మనం W అన్నది P అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఎఫిషియన్సీ అన్నది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ మోడల్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సింపుల్ వీల్ అండ్ యాక్సియల్కి ఒక ఫార్ములా ఉంటుంది, విఆర్కి. ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా కామన్గానే ఉంటాయండి. మనకి ఇక్కడ మారేది ఏంటంటే వెలాసిటీ రేషియోయే మారుతుంది. ఇచ్చిన డేటాలో ఒకవేళ సింపుల్ వీల్ అంటే విఆర్ అనేది చేంజ్ అవుతుంది, డిఫరెన్షియల్ వీల్ అంటే విఆర్ అన్నది మాత్రమే మనకి చేంజ్ అవుతుంది. రిమైనింగ్ అంతా మనకి మనం ముందు నుంచి ఏవైతే ఫార్ములాస్ నేర్చుకుంటున్నామో అవే ఫార్ములాస్ అయితే ఉంటాయి. ఈ సింగిల్ ఫిక్స్డ్ పుల్లే అలాగే మనకి సెకండ్ సిస్టము, ఫస్ట్ సిస్టము, థర్డ్ సిస్టమ్ ఉంటాయి కదా. సో అవి కూడా మీరు డయాగ్రామ్ అన్నది ప్రాక్టీస్ అవ్వండి. ఈ డెరివేషన్ అన్నది ఒకసారి చూసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ ఈ మోడల్ ఒక్కసారి డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సియల్ మోడల్ అని చెప్పాను కదా, ఇది కూడా మీరు ఒక్కసారి
చూసుకోండి. నెక్స్ట్ క్రాబ్ వించ్ డబుల్ డి. ఓకే, ఈ 2 మోడళ్ళు. ఓకేనా. నాకెందుకో ఈ మోడల్ మాత్రం పక్కాగా వచ్చేస్తుంది అనిపిస్తుందండి. మీరు దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకవేళ ఇచ్చేసినా ఎలా చేయాలి అన్నది మీకు తెలియాలి. సో కాబట్టి మీరు కంపల్సరీ ఈ మోడల్ అన్నది కంపల్సరీ ప్రాక్టీస్ అవ్వండి. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఇదే వచ్చేస్తే బెటర్. ఓకేనా. ఇది వచ్చేస్తే కనుక చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసేయచ్చు. ఏం లేదు, ఒక 5 స్టెప్స్లో అయితే అయిపోతుంది. సో దీనికి 10 మార్క్స్, 5 స్టెప్స్కి 10 మార్క్స్ అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ మోడల్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది యూనిట్ 5 అంటే సింపుల్ మిషన్స్ అండ్ మెకానిజమ్స్. ఇంకా నేను కొన్ని టాపిక్స్ ఏంటంటే ఇవన్నీ కూడా నేను పాస్ అవ్వడానికి జస్ట్ 28 మార్క్స్కి మాత్రమే నేను చెప్తున్నానండి. రిమైనింగ్ ఎవరైతే హైగా స్కోర్ చేయాలనుకుంటున్నారో రిమైనింగ్ టాపిక్స్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు యూనిట్ 4 డైనమిక్స్ గురించి చూద్దామండి. డైనమిక్స్ కూడా మనకి సేమ్ 26 మార్క్స్, 2 షార్ట్స్ 2 ఎస్సేస్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి 3 టాపిక్స్ అనేవి ఉంటాయి. డైనమిక్స్ అండ్ వర్క్ పవర్ ఎనర్జీ అండ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇప్పుడు డైనమిక్స్లో మనం చూద్దాము కైనమాటిక్స్, కైనెటిక్స్. ఓకే, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, మూమెంటం, ఇంపల్స్ మూమెంట్ అన్నది మనకి ఇవ్వాల్సిన షార్ట్స్ అనమాట. అంటే షార్ట్స్లో మనకి ఇలా అడుగుతాడు డైరెక్ట్గా, నేను చెప్పాను కదా ఇందాకలా, అలా అడుగుతాడు అనమాట. సో వెలాసిటీ, యూనిఫామ్ వెలాసిటీ, ఇవన్నీ మనకి ఏంటంటే ఇక్కడ 3 ఈక్వేషన్స్ అన్నవి ఉంటాయి కదా, ఈక్వేషన్స్. సో ఇవి ఫైనల్ వెలాసిటీ అలాగే డిస్ప్లేస్మెంట్, ఇవన్నీ కూడా ఈ డైనమిక్స్ అన్నవి కూడా మీరు ఫిజిక్స్లో ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఏంటంటే చిన్న 3 మార్క్స్కి ఒక ఫార్ములాస్, అంటే 3 మార్క్స్కి ప్రాబ్లమ్స్ అన్నవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మోడల్లో ఒకసారి ప్రాబ్లమ్స్ అన్నవి చూసుకోండి, 3 మార్క్స్కి అన్నవి అడుగుతారనమాట. అలాగే ఎస్ఎస్కి వచ్చేసరికి ఒకవేళ 10 మార్క్స్ క్వశ్చన్ అడగాలి అనుకుంటే గనక ఈ మోడల్ అండ్ nth సెకండ్ ఫైండ్ అవుట్ చేయమంటారు కదా, ఆ మోడల్ అన్నది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా అన్నది మీరు చూసుకుంటారు. దీంట్లో కూడా మనకి ఈ బుల్లెట్ అన్నది ఉంటుంది కదా, బుల్లెట్ మాస్ అంటే ఇంపల్స్ మూమెంట్కి సంబంధించి కూడా ఒక ప్రాబ్లం అన్నది మీరు నేర్చుకోండి. నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ నుంచి వచ్చేసరికి వాట్ ఈస్ ద వర్క్, వాట్ ఈస్ ద పవర్, వాట్ ఈస్ ద ఎనర్జీ, 3 డెఫినేషన్స్ అన్నవి మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ అండ్ వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ అన్నది మీరు తెలుసుకోండి. అలాగే వర్క్ ఎనర్జీ ప్రిన్సిపల్ ఒకటి. ఓకేనా, వర్క్ ఎనర్జీ ప్రిన్సిపల్. సో నెక్స్ట్ ఇలాంటి 3 మార్క్స్ క్వశ్చన్స్ అన్నవి కూడా మీరు ఒక్కసారి ప్రాబ్లం, ఎందుకంటే మనకి ఈ ఎస్బిటిఈటి బోర్డు నుంచి వచ్చిన టెక్స్ట్ బుక్ని మీరు ప్రిపేర్ అవ్వండి. వాటిలో నుంచే మ్యాక్సిమం అన్నది మీకు వచ్చేస్తాయి, డైరెక్ట్గా వీటిలో నుంచే వస్తాయి. ఓకేనా. సో ఇదొక మోడల్, ఏ బుల్లెట్ ఆఫ్ ది గన్ మాస్ అన్నది, ఇది కూడా 10 మార్క్స్కి వచ్చే ఛాన్స్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ రోటరీ మోషన్కి వచ్చేసరికి యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సెలరేషన్ అన్నది కూడా మీరు చూసుకోవాలి. దానికి సంబంధించి మనకి ఇక్కడ ఏంటంటే సెంట్రిపిటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేవి 2 యాక్ట్ అవుతున్నాయి. ఆ రెండిటి యొక్క డిఫరెన్సెస్ అన్నవి మనకి ఆ పక్కనే ఇచ్చాడు. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్కి, సెంట్రిపిటల్ ఫోర్సెస్కి మనకి ఈ డిఫరెన్సెస్ అన్నవి కూడా మీరు చదవండి. ఈ మోడల్ ప్రాబ్లం, ఏ వేల్ రొటేటింగ్ 30 రెవల్యూషన్, ఈ మోడల్ ప్రాబ్లం అన్నది కూడా మీరు ప్రాక్టీస్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అండి. సింపుల్ హార్మోనిక్ మోషన్లో మనకి ఈ ఆసిలేటింగ్ అన్నవి ఉంటాయి. అంటే అప్లికేషన్స్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అన్నది అడుగుతాడు. ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ కండిషన్స్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అన్న మనము ఇవి రాసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని డెఫినేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆసిలేటరీ మోషన్ అండ్ ఈక్విలిబ్రియం పొజిషన్, సైకిల్, డిస్ప్లేస్మెంట్, యాంప్లిట్యూడ్, ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఇందులో మనకి పర్టికులర్గా అడిగేది ఏంటంటే ఫ్రీక్వెన్సీ, సర్క్యులర్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఈ 2 కూడా అడుగుతాడు అనమాట. సో దీనికి సంబంధించి మనం
ప్రాబ్లమ్స్ అన్నవి కూడా మీరు ప్రాక్టీస్ అయితే సరిపోతుంది. సో ఇది ఈరోజు వీడియో. ఇందులో ఏంటంటే నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో 3 యూనిట్స్ గురించి చెప్పాను. నెక్స్ట్ అలాగే మీకు ఇక్కడ ఆల్రెడీ నేను 108 వీడియోస్ అనేవి చేశానండి ఇంజనీరింగ్ మెకానిక్స్. మీకు కిందనే లింక్ డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే ట్యాబ్‌బార్‌లో కానీ ఇవ్వటం జరుగుతుంది. ఆ లింక్కి వెళ్ళి ఒక్కసారి చెక్ చేస్తే కనుక పాస్ అవ్వడం అన్నది పెద్ద కష్టమేం కాదండి. అది కూడా C23లో చాలా ఈజీగా కూడా మనం పాస్ అవ్వచ్చు. అలాగే ఇంకొంచెం ఎఫర్ట్ అన్నది చూపిస్తే మనం ఇంకా ఎక్కువ స్కోర్ చేయడానికైతే అవుతుందన్నమాట. వేరే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, నేను ఇంకా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ ప్యాటర్న్లో మీరు ప్రిపేర్ అయిపోండి. అలాగే నేను 60/60 షార్ట్స్ అన్నవి అంటే ఫటాఫట్ 60 షార్ట్స్ అన్నవి పెట్టాను ఇంజనీరింగ్ మెకానిక్స్కి సంబంధించి. సో అది కూడా మీరు చూసుకుంటే షార్ట్స్లో మనకి ఎంతవరకు అయితే కావాలి అన్నది, అంటే ఎంత మ్యాటర్ అన్నది రాస్తే మనకి 3 మార్క్స్ వస్తాయి అన్నది మీకు ఒక ఐడియా అన్నది వస్తుంది. కొంచెం ప్రిపేర్ అయితే అందులో మీకు నేను చెప్పిన ఈ టాపిక్స్ ఉంటాయి కదా షార్ట్స్, ఆ టాపిక్స్లో మీరు చూసుకొని మీరు రాసినట్టయితే అంటే ఒక 30 అయినా సెలెక్ట్ చేసుకుంటే అందులో 8 మాత్రం కంపల్సరీగా అయితే వస్తాయన్నమాట. ఓకేనండి. ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఇంకా యూజ్ అయింది, ఇంకా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ని కూడా యూజ్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్.